ఓకే ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యాక చూద్దామంటే, లేదు అందరికి యూనిఫామ్ అంటే యూనిఫామ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు తప్పులు ఒప్పులు చేసుకుంటాకే మాట్లాడుకుంటున్నారు. అలాగే నాకు తెలిసి మీరు ఏ కోర్టు కేసుల్లోనూ మీ మీద కోర్టు కేసులు నడుస్తుంటే మీరు ఒక శ్రామికుల కార్మికుల పక్షం వహించకూడదు. ఎందుకంటే మీకు ఎజెండాలు ఉన్నాయి, మీరు ఎత్తుకునే జెండాలు వేరే ఉన్నాయి. అవి మాకొద్దు. మేము సినిమాలు తీసుకుంటాం, మేము బతుకుతాం, మేము 10 మందిని బతికిస్తాం. అది చెప్పడానికి ఈరోజు సమావేశం. ఎందుకంటే ఇక్కడ చాలామంది హిట్ సినిమాలు తీసి ఉన్నారు. 2023 జూలై 14 బేబీ వచ్చింది. ఆ తర్వాత సినిమా తీయాలంటే భయం వేస్తుంది. మేడం ఇక్కడ ఉన్నారు, ఇండియా గర్వించదగ్గ హనుమాన్ సినిమా తీశారు, నేషనల్ అవార్డు విన్నర్. సినిమా తీయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మేము ఎవరిని ఎంచుకోవాలో, మేము ఎవరినితో మా టీంలో ఉంచుకోవాలో మాకు తెలియట్లే. అంటే ఎక్కడా లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది. మేమే వస్తాం, మేమే చేస్తాం, మాకెంతో ఉండే. సరే మీరు బతకండి, మేము బతకాలి కదా. మేము ఎలా బతకాలి అని అడుగుతుంటే దీనికి ఎవరు రెస్పాన్స్ లేదు. సో అందుకే, ఎందుకంటే సినిమా నిర్మాత అంటే హిజ్ ఎ క్యాష్ బ్యాగ్ అనే ఒక అర్థం ముందుకెళ్తుంది. అందుకనే మేము క్యాష్ బ్యాగ్స్ కాదు, మేము కూడా అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం తప్ప మా ఎవ్వరికి కూడా సినిమా ఈజ్ ఏ నాట్ ఏ కంఫర్ట్ అని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాం. ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే మీడియా సోదరులందరూ కూడా చాలా ధన్యవాదాలు. అందరూ వచ్చారంటే ఈరోజు సినిమా అంటే ఒక 4-5 పెద్ద ప్రొడ్యూసర్లే కాదు, 150, 200, 300 మంది ఒక అప్కమింగ్ రైజింగ్ స్మాల్ మిడ్ ప్రొడ్యూసర్లు కూడా. సో ఒక సినిమా ఒక సృజనాత్మక కళ ముందుకెళ్ళాలని, ఒక దర్శకుడి కళ ముందుకెళ్ళాలంటే ఒక నిర్మాత తన జేబులోంచి అప్పో సప్పో ఏదో చేసి డబ్బులు పెట్టాలి. ఆ డబ్బులు పెట్టే నిర్మాత చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ డిఓపిస్ యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ 24 క్రాఫ్ట్స్. నిర్మాత ఇంత బాధల్లో ఉన్నప్పుడు మీరు ఎటువైపు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే, నిర్మాతలకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ కూడా సవినయంగా పాద నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. మేము ఎలా బతకాలి, మేము ఎలా సినిమాలు తీయాలి, మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఏంటి, మాకు వచ్చే రిటర్న్స్ ఏమిటి, మేము బతకాలా చావాలా? అందరూ కూడా మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు? ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది, ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది, ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం. సో ఇప్పటికే 100 సమస్యల్లో ఉన్నాం. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఈ రెమ్యునరేషన్లు అని అంటూ అందరికీ ఇచ్చుకుంటూ ఇంటి నుంచి వెళితే ఆ రోజు రాత్రికి బాధలు ఇదే భయాలు తప్ప ఏమీ మిగలని ఒక దిక్కుమాల వ్యవస్థలో ఉన్న చాలా బాధ కలుగుతుంది. నేను ఏం సాధిస్తున్నాం మనం అని చెప్పి అందరికీ బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. సో నేను అందరినీ వెనుకుంటున్నాను, సినిమాలు షూటింగ్లు సాగిద్దాం. ఎందుకంటే అందరం కూడా వడ్డీలకి తెచ్చుకొని చేస్తుంటాం. సినిమాలు ఏకపక్షంగా మేము సమ్మెలు చేసేస్తాం, ప్రొడ్యూసర్ అలా చచ్చిన మనకు అవసరం అనేవాళ్ళు అనుకుంటారా? మాకు నచ్చిన వాళ్ళు, మేము ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చిన వాళ్ళతో మేము సినిమాలు చేసుకుంటాం. లేదు యూనియన్ ఒకటే చెప్తున్నాను, మేము మీకు ఇచ్చేది చందా అని మేము అనుకోకూడదు, మీరు చేసే దందా అని మేము అనుకోకూడదు. అప్పుడే ఇండస్ట్రీ బతుకుద్ది. అంతేకాని మాకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇచ్చేయండి అంటే నేను అడుగుతున్నాను, మీ ఇండస్ట్రీ మీరు ఎవరెవరు డిమాండ్ చేస్తున్న వాళ్ళలో
అందరం మేము కూడా మీరు 30 కాదు 40 కాదు 50 కాదు మేము ఇచ్చేస్తాం మా నాన్ థియేటర్ గర్ల్స్. అలాగే మేము వచ్చే థియేటర్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఎవడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రమే హక్కుల గురించి మాట్లాడండి. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఆ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. బాధ్యతలు లేవు, మేము హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గల్లీ ఎక్కడ కార్మికులు పనిచేస్తే వాళ్ళతో మేము పని చేసుకుంటాం. ఎందుకంటే మేము బతకాలి, 10 మంది బతికించాలి. అంతేకాని మేము రూల్స్ పెడతాం పాటించం ఏదో మేము ఉంటుంది. అన్నగారు రూల్స్ పెడతారు కానీ పాటించరు అన్నట్టు మీరు రూల్స్ మాత్రమే మాట్లాడితే వీఆర్ టాకింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు. మీ కోర్టు కేసులు ఉంటాయి, మీరు అవన్నీ ఇది చేసుకోవాలి, అందరినీ ఇది చేసుకోవాలి, అవన్నీ సౌజన్యం కార్మికులను రెచ్చగొట్టాలి. ఇదే తత్వంలో ఉంటే మా వల్ల అవట్లేదు బ్రదర్. మీరు ఇంకేమన్నా చూసుకోండి. అంతేగాని 2000 రూపాయలు అందరికీ పంచుతూ ఉన్నాం. పెద్ద సినిమాలకు వరంగా చిన్న సినిమాలకు చేద్దాం అనుకున్నాం. అందరం బాగుందాం బ్రదర్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అంతేకాని మేమే బాగుండాలి మిగతా వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలి అంటాం ఎంతవరకు సబబు అనేది సంయమనంగా ప్రశ్నిస్తూ అర్థిస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ. అయితే చాలా ఎమోషనల్గా మాట్లాడిన ఎస్కేఎన్కి. ఇప్పుడు నిజమే, అంటే 30% కాదు 50% అయినా ఎంతైనా పెంచుతాము వాళ్ళు. ఇది అంటే ఇది ఎంత ప్యాషన్తో తీసినా సరే సినిమా అనేటువంటిది ఇట్స్ ఎ బిజినెస్ టూ. లైక్ మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ అది. అండ్ మోరోవర్ చిన్న నిర్మాతలు తీసే సినిమాలకి లేకపోతే చిన్న సినిమాలకి ఫెడరేషన్ ఎప్పుడూ సహకరిస్తుంది. వాళ్ళు పాత ఏవైతే వేతనాలు ఉన్నాయో వాటికే పనిచేస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీని అంటే వాళ్ళు చిన్న నిర్మాతల వరకు వాళ్ళు మీతో కలిసే ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి ఏమంటారు? ఫెడరేషన్ 2022లో ఇచ్చిన దీని ప్రకారం 2 ఉన్నాయండి. యూనియన్, నా యూనియన్, మీకు నచ్చిన వాళ్ళతో పనిచేసుకోవచ్చు అనేది ఒకటి. రెండోది పెద్ద సినిమాల కన్నా 25% చిన్న సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ ఇచ్చి పనిచేసుకోవచ్చు అనేది ఒకటి. బట్ దీస్ 2 ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ అండి. ఎందుకంటే ఎవరో ఆ రూల్ మర్చిపోయారు. యూనియన్ కాకుండా ఎవరిని వస్తే కొడుతున్నారు. అలాగే రెండోది పెద్ద సినిమాకైనా అదే లైట్ మోస్తున్నాం, చిన్న సినిమాకైనా అదే లైట్ మోస్తున్నాం. సో మేము ఎందుకు తగ్గించుకోవాలని చెప్పి ఫెడరేషన్కి యూనియన్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఎవరో కూడా చిన్న సినిమాలకి ఆ తగ్గించిన ప్రైజెస్కి ఈ 3 ఏళ్ళు పనిచేయలేదు. ఇప్పుడు 30% హైక్ అడుగుతున్నారు. దానివల్లే ప్రాబ్లం వచ్చిందండి. అంటే దెర్ ఆర్ డేస్ లైక్ హీరోయిన్లు కూడా నెలసరి వేతనానికి పనిచేసిన రోజుల నుంచి ఉంది సినిమా. సో ఇప్పుడు మీరు అంటున్నారు అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అని. అంటే ఓన్లీ వేతనాల వల్లే కాదు కదా. అంటే వై డోంట్ యూ ఆస్క్ ద బిగ్గీస్ లైక్ అంటే హీరోస్ని కానీ లేకపోతే ఎక్కువ వేజెస్ మీరు పే చేస్తున్నటువంటి వ్యక్తులను కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళతో ఎందుకు అడగలేరు మీరు తగ్గించుకోమని? అంటే ఉన్న డిమాండ్ ఫర్ సప్లై అని అనొచ్చు మీరు. కానీ అక్కడ కూడా మరి వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ మీదే ఉన్నారు, వాళ్ళు కూడా ప్యాషన్తోనే చేస్తున్నారు కదా. వాళ్ళు ఎందుకు తగ్గించుకొని సినిమా ఇండస్ట్రీని బతికించుకోకూడదు? ఒక కంపెనీకి CEO ఉన్నారండి. CEO వేతనం ఒకలా ఉంటుంది. ఆ కంపెనీలో రిసెప్షనిస్ట్ ఉన్నారండి, ఆయన వేతనం ఒకలా ఉంటుంది. CEOకి అది ఇస్తున్నారు కదా, నాకు కూడా అదే రిసెప్షనిస్ట్ అయితే నేను CEOని సాటిస్ఫై చేయాలా రిసెప్షనిస్ట్? మై కంపెనీ రిఫ్లెక్ట్స్ బిజినెస్ ఆన్ CEO. సో అది కూడా తీసుకుందాం. నేను అందరి హీరోల దగ్గరికి వెళ్ళి నేను పనిచేస్తున్న ఇక్కడ ఉన్న అందరి హీరోలకి వెళ్ళి బ్రదర్ ఇది పొజిషన్ అంటే వాళ్ళు అగ్రీ అయ్యారు. నాకు ఎక్స్ హీరో ఒప్పుకోకపోతే నేను వై హీరో దగ్గరికి వెళ్తాను, నాకు వై హీరో ఒప్పుకోకపోతే నేను జెడ్ హీరో దగ్గరికి వెళ్తాను. అలాంటి ఆప్షన్ నాకు యూనియన్ దగ్గర ఉందా?
నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి, నన్నే కాపురం చేయాలి అని ఇలా ఉంది తప్ప నాకు ఓ హీరో ఒప్పుకోలేదు, నాకు ఆప్షన్ ఉంది, ఈ హీరోని ఒప్పుకోలేదు, నాకు ఆప్షన్ ఉందా, కొడతామని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు ఎక్కడికి నేను ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి నేను అదే అడుగుతున్నాను. నాకు ఏమన్నా నేను ఇది ఇవ్వగలను, మీరు పని చేస్తారా, అరే ఇది ఇవ్వకపోతే కొడతా, నేను పనిలోకి రాను అంటే నేను ఎవరితో పని చేయాలి? దేశం మొత్తం మీద ఇంతమంది కార్మికులు శ్రామికులు ఉన్నారు. అసలు నిర్మాత అనేవాడు కూడా ఒక కార్మికుడే, చేతకాని ఒక శ్రామికుడే. అది ఎవ్వరికి అర్థం కావట్లా. నిర్మాత అనేవాడికి ఆడికి బాబు ఈ దండం మీకు అందరికి, ఆ నిర్మాత అనేవాడు పెద్దగా చుట్టం మానేసేయండి, లేదా మా అప్పులు మా ఇంట్రెస్ట్లో ఉన్న కట్టండి. నేను హీరోకి అడిగా, నాన్న ఒక హీరోకి లేకపోతే ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా, అన్నా నువ్వు సరే అన్నా నీ రెమ్యునరేషన్ స్థాయికి వచ్చినప్పుడు నేను పనిచేస్తాను, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా. అలా నాకు వేరే యూనియన్ దగ్గరికి వెళ్ళే సౌలభ్యత సులభతరమైన మార్గాలు ఇండస్ట్రీలో ఉన్నాయా? రైట్, నువ్వు చెప్పిన విషయాలన్నీ ఓకే సీను. ఇప్పుడు వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు, ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. ఇంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చిన్న సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు. ఒక సెక్టార్, సపోజ్ ఒక ఆర్ట్ తీసుకో, లేకపోతే ఎడిటింగ్ తీసుకో, లేకపోతే ఇంకో డాన్సర్స్ తీసుకో, వాళ్ళు ఇంతమందినే తీసుకోవాలి కంపల్సరీ అన్నప్పుడు మీరు ఛాంబర్ నుంచి కానీ మీరు ఎంతమంది ఆ పాయింట్ రేజ్ చేసి దాని మీద టాపిక్స్ మీటింగ్స్ పెట్టారు?